Hi friends, welcome to Crazy Sahasra. Please subscribe my channel, like and share your friends. Please support my channel. కలల కోసం పోరాడిన కార్తిక్. విజయవాడ దగ్గరలోని ఒక చిన్న గ్రామంలో కార్తిక్ అనే బాలుడు ఉండేవాడు. అతని తండ్రి రైతు. తల్లి ఇంటి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకునేది. కుటుంబ పరిస్థితులు బాగోలేకపోయినా కార్తిక్ మాత్రం చదువులో చాలా ఆసక్తి చూపేవాడు. అతనికి ఒక పెద్ద కల ఉండేది. తన తల్లిదండ్రులకు మంచి జీవితం ఇవ్వాలి, గ్రామానికి పేరు తెచ్చే అధికారి కావాలి అని. కానీ జీవితం అంత సులభం కాదు. వారి ఇంట్లో విద్యుత్ కూడా సరిగ్గా ఉండేది కాదు. రాత్రిళ్ళు కాంతి లేకపోతే కిరోసిన్ దీపం వెలుగులో చదువుకునేవాడు. స్కూల్కి వెళ్లేందుకు ప్రతిరోజు 4 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. అతని స్నేహితులు చాలామంది చదువు మీద దృష్టి పెట్టకుండా సమయం వృధా చేసేవారు. ఒకరోజు స్కూల్లో టీచర్ ఒక ప్రశ్న అడిగారు. మీ జీవితంలో మీ లక్ష్యం ఏమిటి? ఎవరో డాక్టర్ అన్నారు, ఇంకొకరు పోలీస్ అన్నారు. కార్తిక్ మాత్రం నిశ్శబ్దంగా నిలబడ్డాడు. టీచర్ అడిగారు, కార్తిక్, నువ్వేమవ్వాలనుకుంటున్నావు? అతను ధైర్యంగా చెప్పాడు, సార్, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. క్లాస్లో కొంతమంది నవ్వారు. నీ పరిస్థితి చూసుకో ముందు అని ఒక బాలుడు ఎగతాళి చేశాడు. ఆ మాటలు కార్తిక్ హృదయాన్ని గాయపరిచాయి. కాని అతను వెనక్కి తగ్గలేదు. ఆ రోజు ఇంటికి వెళ్లి తన తల్లితో అన్నాడు, అమ్మా, అందరూ నవ్వుతున్నారు, కాని నేను నా కలను నిజం చేస్తాను. తల్లి చిరునవ్వుతో చెప్పింది, బిడ్డా, ప్రపంచం నవ్వుతుంది, కాని కష్టపడేవాడిని చివరికి అదే ప్రపంచం గౌరవిస్తుంది. ఆ మాటలు కార్తిక్కు కొత్త ధైర్యం ఇచ్చాయి. ఆ తర్వాత అతను తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి చదవడం మొదలుపెట్టాడు. మొబైల్, ఆటలు, అల్లరి అన్నీ తగ్గించాడు. సమయానికి చదువు, సమయానికి విశ్రాంతి అనే నియమం పెట్టుకున్నాడు. అతని స్కూల్లో రమణ సార్ అనే టీచర్ ఉండేవారు. వారు కార్తిక్లోని పట్టుదలను గుర్తించారు. ఒకరోజు అతన్ని పిలిచి చెప్పారు, కార్తిక్, తెలివి ఒక్కటే సరిపోదు. క్రమశిక్షణ, ఓర్పు, కష్టపడే మనసు ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు. ఆ రోజు నుంచి రమణ సార్ అతనికి ఉచితంగా పుస్తకాలు ఇచ్చి సహాయం చేయడం ప్రారంభించారు. కార్తిక్ తన చదువులో మరింత శ్రద్ధ పెట్టాడు. ఇంటి పనులు కూడా చేసేవాడు. పొలంలో తండ్రికి సహాయం చేసి రాత్రి వరకు చదువుకునేవాడు. కొన్నిసార్లు అలసటతో కళ్ళే తెరవలేని పరిస్థితి వచ్చేది. అయినా అతను ఒక మాట గుర్తు చేసుకునేవాడు, ఈరోజు కష్టం పడితే రేపు జీవితం సుఖంగా ఉంటుంది. 10వ తరగతి పరీక్షలు వచ్చాయి. గ్రామంలో అందరూ, ఈసారి ఎవరు ఫస్ట్ వస్తారు అని మాట్లాడుకుంటున్నారు. ఫలితాలు వచ్చిన రోజు స్కూల్ మొత్తం ఆశ్చర్యపోయింది. కార్తిక్ జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు. అతన్ని ఎగతాళి చేసిన వాళ్లే ఇప్పుడు అభినందించారు. అతని తండ్రి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. నువ్వే మా గర్వం బిడ్డా అని చెప్పారు. అయితే కార్తిక్ ప్రయాణం అక్కడితో ఆగలేదు. ఇంటర్, డిగ్రీలో కూడా అతను మంచి మార్కులు సాధించాడు. నగరానికి వెళ్లి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. అక్కడ అతనికి కొత్త సమస్యలు ఎదురయ్యాయి. ఇంగ్లీష్ బలహీనంగా ఉండేది. పెద్ద నగరంలో పోటీ ఎక్కువగా ఉండేది. కొన్నిసార్లు పరీక్షల్లో విఫలమయ్యాడు. ఒకసారి చాలా నిరాశతో గ్రామానికి వెళ్లిపోయాడు. నేను సాధించలేనేమో అమ్మా అని బాధపడ్డాడు. అప్పుడు తల్లి ఒక చిన్న కథ చెప్పింది. ఒక చీమ గోడెక్కేందుకు 10 సార్లు ప్రయత్నించింది. 9 సార్లు పడిపోయింది. కానీ 10ఓసారి గెలిచింది. అది చిన్న చీమ అయితే, నువ్వు మనిషివి కదా బిడ్డా. ఆ మాటలు అతనిలో మళ్లీ నమ్మకాన్ని పెంచాయి. కార్తిక్ తిరిగి నగరానికి వెళ్లాడు. ఈసారి మరింత పట్టుదలతో చదివాడు. ప్రతి తప్పును సరిదిద్దుకున్నాడు. రోజుకు 10 గంటలు కష్టపడ్డాడు. సోషల్ మీడియా దూరం పెట్టాడు. తన లక్ష్యంపైనే దృష్టి పెట్టాడు. చివరికి యూపీఎస్సీ ఫలితాలు వచ్చిన రోజు అతని పేరు ఎంపికైన అభ్యర్థుల జాబితాలో కనిపించింది. అతను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. గ్రామం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. అతన్ని ఎగతాళి చేసిన వాళ్లు కూడా ఇప్పుడు గర్వంగా మాట్లాడుకున్నారు. స్కూల్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో కార్తిక్ విద్యార్థుల ముందు మాట్లాడాడు. నేను గొప్పవాడిని కాదు, కానీ ఒక విషయానికి నేర్చుకున్నాను. పేదరికం మన కలలను ఆపలేదు. భయం, ఆలస్యం, అలసత్వం మాత్రమే మనలను ఆపుతాయి. చదువు మన జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధం. ప్రతి విద్యార్థి తన సమయాన్ని విలువైనదిగా భావించాలి. మొబైల్లో గంటలు వృధా చేయకుండా
ప్రతిరోజు కొంచెం ముందుకు వెళ్ళాలి. విజయం ఒక్కరోజులో రాదు, కానీ ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద విజయానికి దారి తీస్తాయి. అతని మాటలు అక్కడున్న ప్రతి విద్యార్థిని ప్రేరేపించాయి. నీతి: కష్టపడే విద్యార్థిని ఎవరూ ఆపలేరు. పేదరికం కాదు, పట్టుదలే విజయాన్ని నిర్ణయిస్తుంది. సమయాన్ని విలువైనదిగా ఉపయోగిస్తే భవిష్యత్తు బంగారం అవుతుంది. విఫలం అంటే ముగింపు కాదు, మరింత బలంగా ప్రయత్నించడానికి అవకాశం. తల్లిదండ్రుల ఆశీర్వాదం, గురువుల మార్గదర్శకం జీవితాన్ని మార్చగలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.